ఎవరా ఎమ్మెల్యేలు? నాకు వారి వివరాలు ఇవ్వాల్సిందే అంటూ సీఎం చంద్రబాబు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు చెప్పిన మేరకు నడుచుకోలేదని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు సీఎం చంద్రబాబు పార్టీ అధినేతగా ముందుకు సాగనున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి చర్యలే కాదు, అసలు ఎందుకిలా చేశారంటూ వారి నుంచి వివరణ కూడా తీసుకోనున్నారు. ఇక లేటెస్ట్గా 31 మంది నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వీటిలో 3 జనసేనకి ఇవ్వగా 2 బీజేపీకి అప్పగించారు. మిగిలిన వాటిని టీడీపీ నేతలకు అప్పగించారు. అయితే వీరిలోనూ 1 బహుజన జేఏసీ నేత బాలకోటయ్యకి ఇచ్చారు. మిగిలిన వారిలో సగం మందిని స్వయంగా సీఎం చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. అయితే వాస్తవానికి ముందుగానే అంటే 2 మాసాల క్రిందటే నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా చెప్పారు. పార్టీ పరంగా గత ఎన్నికల్లో మనకు ఉపయోగపడిన వారి పేర్లను తనకివ్వాలని, నామినేటెడ్ పదవుల వ్యవహారం తేలుస్తారని చెప్పారు. దీనికి ఎమ్మెల్యేలు ఓకే అన్నారు. కానీ ఎమ్మెల్యేల నుంచి సరైన స్పందన రాలేదు. ఫలితంగా తానే రంగంలోకి దిగి సగం మందిని ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వారిని మాత్రం 12 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి ఇచ్చారు. మరి మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి అనేది చంద్రబాబు ప్రశ్న. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేశారు, ఎంతమంది పార్టీ కోసం కష్టపడ్డారు అనే విషయాలను ఎమ్మెల్యేలు వడబోసి సిఫార్సు చేయాలి. తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉంది. అయితే నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు, కొందరు నాయకులను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు. నియోజకవర్గంలో అధికార కేంద్రాలను పెంచుకోవడం ఇష్టం లేనివారు అసలు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇక మరికొందరు తమ వారు అయితేనే సిఫార్సు చేస్తామని మొండిగా వ్యవహరించారు. దీంతో 200 పదవులు కాస్త 31కి తగ్గిపోయాయి. వీటిలోనూ కేవలం 25కు మాత్రమే టీడీపీ భర్తీ చేసింది. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.